2021 అక్టోబర్ నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని భీమ్లా నాయక్ సినిమా సెట్లో కలిశాడు మంచు మనోజ్. నిజానికి మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి పెద్దగా పడదు, కానీ మనోజ్ మాత్రం పవన్ కళ్యాణ్కి విధేయుడిగానే ఉంటాడు. ఆ టైంలోనే భూమా మౌనికా రెడ్డితో మంచు మనోజ్ పెళ్లి వ్యవహారంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు అవుతున్నాయి. ఆ టైంలో మంచు మనోజ్ మౌనికా రెడ్డి చెన్నైకి వెళ్ళిపోయారు. అప్పుడే పవన్ కళ్యాణ్ని కలిశాడు మంచు మనోజ్. ఈ ఇష్యూ ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందంటే, ఒక పక్క బాయ్కాట్ భైరవం అంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరం వినిపిస్తుంటే, మంచు మనోజ్ మాత్రం ప్రమోషన్స్లో దూసుకొని పోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా విరివిరిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే భైరవం చిత్ర దర్శకుడు విజయ్ కనకమెడల గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లపై అనుచితమైన పోస్టులు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఇప్పుడు కోపంగా ఉన్నారు. బాయ్కాట్ భైరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని దర్శకుడు పోస్టు పెట్టినా కూడా మెగా అభిమానులు శాంతించలేదు. ఇక నష్ట నివారణ చర్యల్లో భాగంగా మెగా ఫ్యాన్స్ని ప్రసన్నం చేసుకోవటానికి చిత్ర యూనిట్ చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ఏకంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ని రంగంలోకి దింపింది. భైరవం హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాసు, నారా రోహితులు సాయి ధరమ్ తేజ్కి మిత్రులు కావడంతో ఈ నలుగురు కలిసి భైరవం సినిమాని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూ చేశారు. ఇదిలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరింత చేరువ అయ్యేందుకు మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపిస్తూ మౌనికా రెడ్డితో రెండో పెళ్లి విషయంలో తనకి బాగా సపోర్టు చేసింది పవన్ కళ్యాణే అంటూ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్. మౌనికా రెడ్డితో పెళ్లి విషయంలో ఇంట్లో గొడవలు అవుతున్నాయనే విషయం పవన్ అన్నకి తెలిసింది. అన్నని కలిసినప్పుడు నా చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకొని వెళ్ళి హగ్ ఇచ్చి, అసలు ఎక్కడున్నావు మనోజు, ఎందుకు కనిపించటం లేదు, నీ గురించి విన్నాను, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దాంతో నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యాను అన్నా అని చెప్పాను. ఆ మాటతో ఆయన షాక్ అయ్యి లోపలికి తీసుకొని వెళ్ళాడు. చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగాడు. అప్పుడు మౌనిక గురించి అన్నకి చెప్పాను. నా లైఫ్లో మౌనిక ఉందన్నా అని అంటే, అవును విన్నాను, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు పవన్ కళ్యాణ్. మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్గా ఉందన్నా, కొన్ని రోజులు చెన్నైలోనే ఉండి ఇక్కడే పని చేసుకొని కొన్నాళ్ళ తర్వాత వద్దామని అనుకుంటున్నా. ఇక్కడే ఉంటే అందరికీ ఇబ్బందిగా ఉండేట్టు ఉంది, అందుకే చెన్నైకి వెళ్ళిపోయాను అని చెప్పాడు మంచు మనోజ్. మొత్తం అంతా విన్న పవన్ అన్న, నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకు, నువ్వు నన్ను వచ్చి కలువు, మనం మాట్లాడుకుందాము, నీతో మాట్లాడాలి, నేను చెన్నై వచ్చినప్పుడు వచ్చి కలువు, నేను నీతో ఉంటాను, నీతో టైం స్పెండ్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండాలి, కమ్ బ్యాక్ అవ్వాలి అని అన్న ధైర్యం చెప్పాడు. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు. నాకు మౌనికా రెడ్డికి పెళ్ళి అయ్యిందంటే సపోర్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ పవన్ అన్ననే. నన్ను షూటింగుకి పిలిచాడు. నేను భీమ్లా నాయక్ సెట్కు వెళ్ళి కలిశాను. నాకు చాలాసేపు క్లాస్ పీకాడు. క్లాస్ పీకిన తరువాత, నువ్వు మంచి నటుడివి, నువ్వు మళ్ళీ సినిమాలు చేయాలి, కమ్బ్యాక్ కావాలి, ముందు వెయిట్ తగ్గు, నువ్వు ఇంత వెయిట్ పెరగటం నాకు నచ్చలేదు, డైట్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, ముందు నువ్వు బరువు తగ్గాలి, నువ్వు ఒక్క హీరోగానే ఫిక్స్ అయిపోకు, నువ్వు మంచి నటుడివి కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చెయ్యి అని చాలా ప్రోత్సహించాడు. ఇప్పుడు నేను మల్టీస్టార్ మూవీస్ చేస్తున్నానంటే పవన్ అన్న ఇచ్చిన సలహాలే కారణం. ఈ విషయాన్ని నేను సభాముఖంగా ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను. థ్యాంక్ యూ పవన్ అన్న, ఐ లవ్ యూ సో మచ్, మీరు ఎప్పటికీ నాకు ప్రేరణగానే నిలుస్తారు, లవ్ యూ అన్న అంటూ పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేశాడు మంచు మనోజ్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.